అందరికీ నమస్కారం. నిన్నటి రోజు గురు పౌర్ణమి. నిన్నటి రోజు సరే అందరూ దేవుళ్ళకి పోయినారు. మా ఊర్లో 2, 3 ఉన్నాయి. అక్కడ పొప్పూరు రోడ్లో ఉంది ఇది. అక్కడ వచ్చి నంద్యాల దగ్గర ఉన్నది శివాలయం పక్కన అక్కడ ఉంది. సత్యదిల్లంలో ఉంది. ఇక్కడ సంజీవ్ నగర్లో ఉంది. అందరు పోయినారు. ఎవరు కష్టాలు వాళ్ళు చెప్పుకున్నారు. మంచిదే. కానీ నేను గుడి లోపల పోకముందు కష్టంగా అనిపించింది. ఈ పుచ్చుకుంటోళ్ళు ఉన్నారే, బాగున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ ఫ్యామిలీస్ బాగా తెలుసు. పొద్దున్నే వాళ్ళ మోటార్ సైకిల్లో ఆటో వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళు పరకలు బాగా చేస్తారు తెలుసా మీకు. తమిళనాడుకంతా మా దగ్గర 40% ఈ ఊరి నుంచే పోతాయి. చాలా సౌండ్గా ఉన్నారు వాళ్ళు. బాధాకరమైనది ఏమంటే ఆడవాళ్ళు తెచ్చి ఆ పిల్లల్ని కందమ్మలను ఇంత నేను నిన్న ఆ గుడి దగ్గర సంజీవుని గుడి దగ్గర బాధాకరం. ఆ మెచ్యూర్ అయిన పిల్లోళ్ళని పెట్టుకొని అడక తింటున్నారు. వాళ్ళు ఎన్ని రోజులైందో స్నానం చేయక ఏమీ చేయక బాధ అనిపించింది. నేను వాళ్ళకి చెప్తున్నా, ఇంకా చిన్న పిల్లలకు పెయింట్ వేసి గాంధీ బొమ్మ అంటదంట. ఏమవుతుంది అనుకుంటే వాడి స్కిన్ వాడి పరిస్థితి. నేను సచివాలయంలో చెప్పిన, ఇందాక పొద్దున కమిషనర్కి చెప్పిన, మా ఫ్రెండ్స్ ఉన్నారు సూరముని, అట్లా కొందరు ఉన్నారు. ఒక గ్యాంగ్ తయారు చేసి దాని విషయం ఏదో చేయాలని. నాకని ఎక్కువ నా భార్య చాలా కష్టపడింది. అన్నీ చేస్తా, ఇదేదో చెయ్యండి. ఆమె నెలకు 25,000 ఫుడ్ కోసం ఇస్తాను కూడా అనౌన్స్ చేసి నాతో చెప్పింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా కొద్దిగా పాపం అంటే పాపం అనే పదమే పోయింది మీ ఇళ్ళల్లో. మీ అమ్మగారు మీ అవ్వలు ప్రతి సెకండ్కు పాపం పాపం అనేది పదమే పోయింది. కనీసం అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నారు, ఇంకా హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా. మా ఇంటి వద్దుగా ఎవరన్నా రాకపోని మొత్తం మేము ఖర్చు పెట్టేదానికి రెడీగా ఉన్నాం. డబ్బు కాదు ముఖ్యం, సర్వీస్ అనేది ఒకటి ఉంది. కనీసం ఆ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వీళ్ళందరినీ ఆ రమణ మహర్షి ఆశ్రమము, లేకపోతే ఆడ క్రిస్టియన్స్ ఉంది జీవనాలయం, ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ అక్కడ పెట్టి పిల్లల్ని కనీసం నా అమ్మా అని రాపియాల అని ఉంది. నేను వాళ్ళకి చెప్తున్నా, రండి. మీ తల్లిదండ్రులకు చెప్తున్నా, యాచించడం బాగలేదు. ఎవరో కాళ్ళు ఇప్పుడు శివాలయం దగ్గర ఉంటారు. మేము పెద్ద పట్టించుకోవాలను. కాళ్ళు లేని వాళ్ళు, ఇంట్లో నుంచి తరిమిన వాళ్ళు, వాళ్ళకు కూడా మేము అప్పుడప్పుడు చూపిస్తాం వాళ్ళకు కూడా. కానీ ఇది చాలా బాధాకరంగా అనిపించింది. నిన్న 2, 3, 4 పిల్లలు మెచ్యూర్ అయి ఉన్నారు. స్నానాలు ఏమీ అమాయకంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, రండి, మేము సహాయ సహకారాలు అన్నీ అందిస్తాం. లేదంటే ఊరు ఇడిపిస్తాం. మా ఊరిలో ఉండకూడదు. ఇది కంపల్సరీ ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు. ఉండండి, మేము చేయూతనిస్తాం మీకు.
పిచ్చిగుండోళ్ళకి బాగా చెప్తున్నా, మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చాను అమ్మయ్య అనుకుంటా, ఏదో మాకు పీకలు ఏమన్నా ఇచ్చేయి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారులే మా ఇప్పుడుండే ప్రజానీకము. రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తా. మీరు ఇడిసాలని కాదు, మేము టేకప్ చేస్తాం, మీ పిల్లలు టేకప్ చేస్తాం. దగ్గర 180 మంది నిన్న అప్రాక్సిమేట్గా ఎంచిచ్చా, 180 మంది దాకా వస్తున్నారు. మేము అన్నం పెట్టేదనుకున్నాం. ఇప్పుడేదో స్మార్ట్ కిచెన్ అని పెట్టినారు ఆంధ్రప్రదేశ్లో. నేను స్మార్ట్ కిచెన్ 16 ఏళ్ల కిందే స్థాపించిన. మేమంతా ప్రెసిడెంట్ అవార్డులు, కానీ ఎప్పుడు పోలే ఆడ తెచ్చుకోవడానికి అవార్డుకి ఇవాళ్ళు మాకొద్దు. 2 అన్నాలు ఇస్తాను, మేము స్టీమ్తో చేస్తాం, మళ్ళీ డబ్బులు మిగులుతున్నాయి. నెలకు 3 సార్లు స్వీట్ ఇస్తాం. ఎగ్గులో కూడా చెప్తున్నా 3 రకాల ఎగ్స్ ఉన్నాయి, చిన్నది, కొద్దిగా పెద్దది, ఇంకో పెద్దది. కానీ ఇక్కడికి వచ్చేదానికే మాకేంటి లేవు. దాంట్లో కూడా ఇంకా ఫుడ్ ఎక్కించి కావాలంటే వీళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఆడ, ఓల్డ్ ఏజ్ షెల్టర్ ఉంది. సాయంత్రం పూట భగత్ సింగ్ నగర్లో ఉంది. దగ్గర 12 బాత్రూమ్లు ఉన్నాయి, ఆడోళ్ళు మగోళ్ళు ఆడ ఉండేదానికి. అది కూడా మెయింటైన్ చేస్తాను. నేను మట్టుకు పిచ్చుకుంటోళ్ళకి చెప్తున్నా, ఇంకా ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే పిల్లల మటుకు మీరు కనుక బయటికి తీసుకొచ్చి యాచన చేస్తే మీరు ఊరిడ్చాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? దౌర్జన్యం. ప్రజాస్వామ్యం లేదా అని ఎత్తుకుంటే వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజాస్వామ్యం లేదు, చూడలేం. మీకు ఏదైనా కాబట్టి గుళ్ళకి పోయినారు, ముక్కొని ఉంటారు, నేను అది కావాలా ఇది కావాలని. మేమన్నీ కొద్దిగా దేవుడిచ్చిన వరం మాకి, ప్రతిదీ ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది. అసలు బ్యాన్ చేసినారు. వాళ్ళ ఫుడ్ లేదంటే మేము ఇస్తాం, వాళ్ళకి షెల్టర్ లేదంటే మేము ఇస్తాం ఆ పిల్లలకి. దాంట్లో కనీసం ఓనామాలు నేర్పిస్తాం. క్వశ్చనే లేదు. ఆల్రెడీ సచివాలయంలో చెప్పినాను, మా చైర్మన్ గారికి చెప్పినా, నా స్నేహితులను అందరికి చెప్పినా. ఈరోజు నుంచే మొదలైంది. తాడిపత్రిలో పిల్లోలను పెట్టుకొని ఆచరణ చేస్తే ఊరిడిపిస్తా. రండి, లేదంటే నా దగ్గర రండి, మేము సదుపాయాలు చేస్తా. గుడ్డల కాడ నుంచి, అన్నం కాడ నుంచి, షెల్టర్ కాడ నుంచి నాది బాధ్యత. దయచేసి చెప్తున్నా, ఒకవేళ చాలామంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నాకు తెలుసు ప్రజాస్వామ్యం ఏమో చెప్పుకుంటూ పోతే కథలు అవుతాయి. ఇది నా ఊరు పరిస్థితి. నేను వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటా, చూస్తా, చేస్తా. కావాలంటే ఒక షెడ్ వేపిస్తా. ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర షెడ్లు. ఆ షెడ్లోనే హాస్టల్ చేస్తా. దానికి కావాలంటే నా భార్యనే ఉండి చూసుకోమంట. పొద్దున్నే అందరినీ పట్టుకొచ్చి ఒక 30 రోజులు బాగా స్నానం క్లీన్ చేయాలి. గెంటికలు కట్ చేయడం, గుడ్డలు వేయడం. ఒకవేళ మీకు ఎంతసేపు ఉన్నా వేరే కోరికలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఇలాంటివి చేయాలని. ఎక్కువ మాట్లాడితే ప్రజాస్వామ్యం ఉంటారు. ఇక్కడ ప్రజాస్వామ్యం హిట్లర్. నేను హిట్లర్నే. బాగుపడేదానికి హిట్లర్ని, చెడగొట్టేదానికి కాదు హిట్లరు. సో ఈ మంత్ ఎండింగ్ లోపల తాడిపత్రిలో
ఎవరు కూడా చిన్న పిల్లలు రోడ్లోకి వచ్చి యాచించకూడదు. మీ కష్ట సుఖాలకు నేనే బాధ్యుడిని. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. బాధేసింది నిన్న నా భార్య చాలా బాధపడి చెప్పింది, ఏంటేడో చేస్తున్నాం, ఆ అనాథులకు ఏమైనా చేయండి. వాళ్ళు అనాథులు కాదు, దే హ్యావ్ దేర్ పేరెంట్స్, దే రన్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎస్పెషల్లీ తాడిపత్రిలో బ్రహ్మాండంగా రండి, నేను చూపిస్తా. సో వీ హ్యాడ్ టు చేంజ్ ద సిస్టమ్. దీనికి మీరు కూడా సహకరించండి. ప్రెస్ వాళ్ళు దయచేసి ఎక్కడన్నా ఎవరు ఉంటే పేర్లు రాసి ఎవరు వీళ్ళు చెప్తే మనం అందరం కలిసి ఒక మంచి పని చేద్దాం. గాడ్స్ గిఫ్ట్ అనుకుందాం ఈ పని. గాడ్ మనకు ఆలోచింపజేసినాడు. సో ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేయండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.